అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శని వక్ర సంచారం వల్ల? అమ్మ, శని భగవంతుడు వృషభ రాశి వారికి 9వ స్థానము 10వ స్థానము అంటే ఈ రెండు లక్ష్మీ నారాయణ అంటే కోణస్థానము అంటారు, కేంద్ర కోణస్థానాలు అంటారు. ఈ రెండిటికి అధిపతి అవటమే వృషభ రాశి వారు చేసుకున్నటువంటి అదృష్టము. అంటే మానసికంగా వీరు ఎక్కువగా దైవాన్ని ఆరాధించే విషయమందు ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు. అంటే పూర్వజన్మ గురించి ఎక్కువగా ఆలోచించటం, పూర్వజన్మలో ఉన్నటువంటి విషయాలు వీళ్ళకి అప్పుడప్పుడు జ్ఞప్తికి రావటం, వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాము అనే విషయంలో కూడా వీరికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేయాలి, దానివల్లనే మనకి కర్మదోషాలు తొలగిపోతాయి, లేకపోతే మనం ఏదైనా దాన ధర్మాదులు చేయాలి, లేకపోతే తండ్రికి సహకారంగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఎప్పుడు కొత్తగా రీసెర్చ్ మైండెడ్గా ఉంటారు ఈ వృషభ రాశి వారు. ప్రతి విషయంలో కూడా ఏదో కొత్తదనాన్ని ఎతకాలి, ఆ కొత్తదనాన్ని నేనే ప్రపంచానికి చూపించాలి, ఇలాంటి ఆలోచనలు కూడా వృషభ రాశి వారికి శని భగవంతుడి వలన వస్తాయి. ఎందుకంటే శనికి 9వ భావం ఎప్పుడైతే యాడ్ అయిందో పూర్వజన్మల్లో చేసుకున్న కర్మదోషాలు నివృత్తి చేసుకోవడానికి భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి పెద్ద అవకాశం వృషభ రాశిలో జన్మించడం. వృషభ రాశిలో కృతికా నక్షత్రము, రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం, 3 నక్షత్రాలు. ఈ 3 అసలు శనికి పడవు. శనికి విరుద్ధమైనటువంటి నక్షత్రాలు, శత్రువులు. కానీ ఈ నక్షత్రాల వాళ్ళు అక్కడే పుట్టారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఎంత శని భగవంతుడిని ఆరాధిస్తారో, ఎంత తల్లిని ఆరాధిస్తారో, అంటే వారి యొక్క సొంత తల్లిని ఎంతగా గౌరవిస్తారో వారికి ఎక్కడా కూడా జీవితంలో వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. లేకపోతే ఇప్పుడు జీవితం అంతా దరిద్రంలోనే ఉంటారు. నేను చెప్తున్నాను, తల్లిని ఆరాధించకపోతే వృషభ రాశి వారు తల్లితో సరిగ్గా మాట్లాడకపోయినా వాళ్ళు ఎదగలేరు. లక్ష్మీ స్థానం అమ్మ వృషభ రాశి అంటే. లక్ష్మి ఇవ్వాలంటే ప్రస్తుతం కూడా శని భగవంతుడు ఎక్కడున్నాడు? లాభంలో ఉన్నాడు. 9వ స్థానమై లాభంలో ఉన్నాడు. వీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యాలన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు శని వక్రించినప్పుడు ఏమవుతుంది? శని 11లో ఉన్నటువంటి శని కొంచెం వెనక్కి జరుగుతూ ఉంటాడు కదా, అంటే ఆ ఎఫెక్ట్స్ తగ్గుతూ ఉంటాయి. తగ్గినప్పుడు ఏమవుతుంది? అనుకున్న కోరికలు కానీ ఇందాక చెప్పినవన్నీ కూడా శాతం తగ్గిపోతూ ఉంటుంది. పూర్వజన్మలో ఉన్నటువంటి అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుని కొద్దీ ఎట్లా తగ్గుతుందో ఇప్పుడు ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. రాజయోగ ప్రదుడు ఎవరంటే శని వృషభ రాశి వారికి. సరే, జన్మజాతకంలో శని మళ్ళీ దుష్టుడా, పాప, పుణ్యాత్ముడా అవన్నీ జాతకంలో చూస్తే కానీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి ఇక్కడ ఈయన ఏమిస్తాడనేది తెలుస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మాది వృషభ రాశి, మాది ఈ నక్షత్రం, మాకు శని లాభంలో ఉన్నాడండి, అసలు సూపర్గా ఉందని చెప్పారు మా గురువు గారు. 11లో లాభంలో ఉన్నాడు అంటే మాకు ప్రమోషన్స్ వచ్చేస్తే వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. జాతకంలో దశలు అంతర్దశలు యోగించిన అనుకోండి, శని ఏం చేస్తాడు? అక్కడ ఓకే అయితే ఇక్కడ ఈయన చేయాల్సిన క్రియలు చేసేస్తాడు. అక్కడ యోగించే గ్రహాలు కనుక వాళ్ళకి యాక్టివేట్ అవుతున్నాయి అనుకోండి, దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ ప్రాణదశలు, శని భగవంతుడు ఏమంటాడు? ఓ, వాడి జాతకంలో పుట్టినప్పుడు యోగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఎంత కర్మని వాళ్ళకి శాసించినా వాళ్ళు వినేటట్లేరు, కాబట్టి నేను కూడా పుషింగ్ చేస్తానని పుష్ చేస్తాను. దానివల్ల ఏమవుతుంది? లాభంలో ఉన్న ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. ఉద్యోగంలో ఇప్పుడు ఆయన 10వ స్థానానికి అధిపతి, ఏది వృషభ రాశి వారి 11లో ఉన్నాడు అంటే జూలై 26 వరకు కూడా వారు అనుకున్నటువంటి అభీష్టాలు సిద్ధించటం, మంచి గుర్తింపు, విదేశాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావటం, ఉద్యోగాలు రావటం, ఇక్కడున్నా కూడా మంచి గుర్తింపు రావటము. అట్లాగే వీళ్ళింట్లో పెద్దవాళ్ళ వల్ల కూడా కొంత కలిసి రావటం, అంటే తాత ముత్తాతల నుంచి కూడా ఏదైనా రావాల్సిన డబ్బులు కానీ ఏదైనా ఉన్నా కూడా కలిసి రావటం. వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టినా అవన్నీ కూడా చక్కగా, అంటే కొంతమంది పేకాట ఆడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో గుర్ర పందాలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చిట్టీలు వేస్తారు, కొంతమంది వేరే సెన్సెక్స్ బిజినెస్లు చేస్తారు. వాళ్ళందరికీ చక్కగా లాభదాయకంగా ఉన్న పరిస్థితులు కాస్త ఏమవుతాయంటే జూలై 28 నుంచి డిసెంబర్ 11 వరకు కొంచెం ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వారు. ముఖ్యంగా అమ్మ అక్టోబర్ 9 వరకు, జూలై 28 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు లాభంలో ఉండి వక్రించి దశమ భావాల్ని ఎక్కువగా అంటే అనుకున్న అభీష్టాలు కాకుండా స్టప్ చేసేస్తాడు. అప్పుడేమవుతుంది? ఈ బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నటువంటి శని ధనపరంగా, కుటుంబపరంగా వీరు అనుకున్న విధంగా ఇంట్లో ఉండకపోవచ్చు, వీరు సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, లేకపోతే అవతల వాళ్ళ ఇంట్లో ఏదో చెప్తారు, అది తీసుకురండి ఇది తీసుకురండి అని ఇంట్లో చెప్తారు, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, లేకపోతే ఇంకేదో చెయ్యాలనుకుంటారు.
బంధువులతో ఇలా మాట్లాడాలని ముందే ప్రిపరేషన్ చేసే వెళ్తారు. అది కాస్త బెడిసికొడుతుంది. అంటే ఏంటి, శని భగవంతుడు అవన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ చేయలేడు. అక్కడే ఉంటాడు లాభంలో అనుకుంటాడు, కానీ వీళ్ళు చేయలేరు. ఐదవ స్థానానికి అధిపతి అయిన బుధుడు యొక్క నక్షత్రంలో శని ఉన్నాడు కాబట్టి 9 వరకు వీళ్ళు పెట్టినటువంటి డబ్బులు ఏదైనా ఇందా చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, ఊరికనే నేను కూర్చుంటే చాలా డబ్బులు వచ్చేయాలని అక్కడ ఇక్కడ డబ్బులు పెడతారు కొంతమంది. పెట్టినప్పుడు ఏమవుతుంది, శని భగవంతుడు వాటికి ఇవ్వలేడు. అక్టోబర్ 9 వరకు ఆ ధనాన్ని ఇవ్వలేడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడాలి. సంతాన రీత్యా వీరు అనుకున్నట్టుగా అవతల సంతానం నుంచి చక్కటి మాట సహాయము వీరికి అందదు. ఉంటాయి కదా కుటుంబంలో ఒకరికొకరు సహాయము, మంచి మాట తత్వం ఉంటుంది. అట్లా ఉండలేరు వీళ్ళు. వృషభ రాశి వాళ్ళు ఇంట్లో ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అంటే ఇవన్నీ ఎవరి వలన అంటే శని వక్రించడం వలన వీరు అనుకున్న అభీష్టాలలో, అట్లాగే వీరు చేసేటటువంటి ప్రయాణాలలో కూడా కొన్ని ఆపదలు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అక్టోబరు 9 నుంచి శని సొంత నక్షత్రంలో వక్రించడం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితులు కలగటము. అంటే ఉద్యోగాలు వస్తాయమ్మా, ప్రమోషన్స్ వస్తాయి అనుకుంటారు కానీ కష్టపడాలి. 11 యాక్టివేట్ కావట్లేదు. ఆయన 11లో ఉన్నాడు కానీ యాక్టివేట్ కావట్లేదు. సొంత నక్షత్రంలో ఉన్నటువంటి శని వలన ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉంటారు చూసారా, విదేశాలలో ఎతుకుతూ ఉంటారు, లేకపోతే స్వదేశంలో కూడా ఉద్యోగాలు పోయి తలకాయ పట్టుకొని కూర్చున్న వాళ్ళు ఉంటారు. ఇదేంటారు బాబు వృషభ రాశి వారికి సూపర్ ఉందంటున్నారు, రాలేదని చెప్పి అనుకుంటారే, వాళ్ళందరికీ అక్టోబర్ 9 తర్వాత కాస్త జన్మజాతకంలో గనక ఆ భావాలు ఉంటాయమ్మా. ఇప్పుడు మనకి ఒక ఉద్యోగం రావాలంటే 2వ స్థానము, 6వ స్థానము, 10వ స్థానము యాక్టివేట్ కావాలి. జాతకంలో గ్రహాలు దశలు అంతర్దశలు యాక్టివేట్ అయితే ఇక్కడ శని భగవంతుడు పో నీకు ఇచ్చేసే పో అంటాడు, లేకపోతే ఆయన అట్లాగే ఉంటాడు, ఆ గ్రహస్థితులు అలాగే ఉంటాయి. అందుకనే గోచారాన్ని వినేటటువంటి వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఒక వివాహం కావాలమ్మా. ఇప్పటి వరకు కొంతమంది ప్రేమికులకి చక్కటి పండగే వృషభ రాశి వాళ్ళకి. ఇప్పుడు దాంట్లో వైవిధ్యకరమైనటువంటి బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఒకరంటే ఒకరికి ఇష్టము పోవటానికి మాట తత్వము, సంభాషణత్వము తేడా వచ్చేస్తుంది. అందుకనే జన్మజాతక రీత్యా వివాహం చేయాలనుకున్నా, సంతాన రీత్యా కానీ ఏదైనా ఇబ్బందులు వ్యాపారపరంగా కానీ ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఎదురైతే గురువుల్ని కలిసి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి కదా, అసలు మా జాతకంలో ఇప్పుడు ఏం నడుస్తుంది గురువుగారు, మరి శని వక్రిస్తున్నాడు, మరి వృషభ రాశి కదా మాది, ఆయన మొన్నటి వరకు అనుకూలం ఉన్నాడు, మాకేం జరగట్లేదంటే జాతకంలో సరిగ్గా లేకపోతే ఈయనేం చేస్తాడు? అంతే కదమ్మా. శని అక్కడ బాగుంటే ఇక్కడ మంచి చేస్తాడు, అక్కడ బాగాలేకపోతే ఏం చేస్తాడు? రివర్స్ గేర్ చేస్తాడు. అందుకనే జన్మజాతకాన్ని బేస్ చేసుకోవాలి తప్ప ఇది మానసికంగా అవుతుంది అనుకునే లోపల శని వక్రించేశాడు చూసారా, వాళ్ళకి కరెక్ట్గా వచ్చే టైంలో వక్రించేశాడు, ఈయన ఏం చేయలేడు. అందుకనే ప్రశ్నా జ్యోతిష్యంలో కూడా వక్రించిన గ్రహాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, గురువు గారు నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అనుకోగానే మేము చూడంగానే శని ఆ భావాలు ఏవైతే ఇందా చెప్పానో ఆ భావాలకి ఆయన వచ్చాడు అనుకోండి, అమ్మ మీకు ఇప్పుడు రాదు, దాదాపుగా ఎప్పుడు డిసెంబర్ 11 తర్వాత మీకు ఉద్యోగం వస్తుందని చెబుతాం. అంటే వక్రించిన గ్రహానికి పవర్ ఎక్కువ ఉంటుంది గోచారంలో, జాతకంలో కన్నా గోచారంలో ఎక్కువగా పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీరికి కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు పెరుగుతాయి? అక్టోబర్ 9 తర్వాత పెరుగుతాయి. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఆ తర్వాత వస్తాయి. ఇప్పుడైతే రావు. ఇప్పుడు వేరే లాభాలు వస్తాయి అనుకుంటారు, అవి తగ్గుతూ ఉంటే దానికోసం కష్టపడుతున్న వాళ్ళు పడుతూనే ఉంటారు. ఏదో అక్కడి నుంచి తీసుకొస్తారు, కుటుంబంలో నుంచి తీసుకొస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు. కాబట్టి శని ఒక్కడే పరిపాలించడగా ఎన్నో గ్రహాలు పరిపాలిస్తాయి. కాబట్టి భయపడాల్సిందే లేదు. ఏదేమైనప్పటికీ అమ్మ శని ఏం సూచిస్తాడంటే, అరే నువ్వు ఎంత కష్టపడితే నేను నీకు అంత సహకరిస్తాను. నువ్వు కష్టపడకుండా టీవీలు చూస్తూ, లేకపోతే నా పని నేను బయట తిరుగుతాను, నేనేం కష్టపడను, నేను అవతల వారితో మాట్లాడినంటే ఆయన కూడా అట్లాగే ఉంటాడు. ఏం చేస్తాడు? కాబట్టి ఎప్పుడూ కూడా శని భగవంతుడు అనుగ్రహం కలగాలి అంటే ఆయన ఆరాధన చేయాలి. ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. నేను ఈ పని చేస్తే ఓ 10 రూపాయలు వస్తాయనుకుంటే చెయ్యి. ఆయన 10 రూపాయలు ఇవ్వకపోయినా గ్రహస్థితి రీత్యా 7 రూపాయలు 6 రూపాయలు ఇస్తాడుగా. ఇక్కడ కూర్చొని నాకు 15 రూపాయలు వస్తాయి, 20 రూపాయలు వస్తాయి అనుకుంటే నీకేం ఇవ్వనరా, నువ్వు కూర్చో. ఎందుకంటే ఆయన బద్ధకస్తుడిని ఎప్పుడు ఎదగనివ్వడు, ఎందుకంటే ఆయనే బద్ధకం. శని భగవంతుడు బద్ధకానికి మారిపోయారు. నిద్రలేమి అంటే నిద్రను పోనివ్వడు రాత్రిపూట, పగలపూట నిద్ర పెందరాడే లేపడం. దానివల్ల ఏమవుతుందమ్మా, ఇవన్నీ ఆయన యొక్క ఆచ్ఛాదనలు అనమాట, కిరణాల ద్వారా వాళ్ళని ఎదగనివ్వడు. మరి శని కొంతమంది అంటారు మాకు సినిమా హర్దశ అండి సూపర్ ఉంటుందన్నారు, కలిసి రావట్లేదని. నువ్వు చెయ్యి, పొద్దున్నే లే, 5ంటికి లేచి నువ్వు చేయాల్సింది చేస్తే శని భగవంతుడు అరే నా శిష్యుడు రా, నిజంగా నన్ను ఎదిరించి వాడు క్రమశిక్షణకి ఆయనే మారిపోయారు, బద్ధకానికి ఆయనే మారిపోయారు. ఎవరిని పట్టుకుంటావు నువ్వు? క్రమశిక్షణ పట్టుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో తెలుసమ్మా శని. నువ్వు గనక బద్ధకాన్ని ఆవాహన చేసుకుంటే ఇక జీవితాంతం నేను అట్లాగే
పెట్టేస్తాడు, ఆంబోదిని పంపించి అట్లాగే పెట్టేస్తాడు ఆయన. Hmm. అదే కనుక నువ్వు ఎంత కష్టపడితే అంత ముందుకు తీసుకెళ్తాడు, యోగాన్ని ప్రసాదిస్తాడు. గురుగారు, వృషభ రాశి వాళ్ళు చక్కగా ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే ఏం చేయాలి? అమ్మ, వృషభ రాశి వాళ్ళు ఈ అక్టోబర్ 9 వరకు ఉద్యోగ, వ్యాపారము, విద్య, సంతానము, కుటుంబంలో సమస్యలు రాకుండా ఆర్థికంగా లాభాలు కలగాలి, మేము అనుకున్నవి జరగట్లేదు అనుకుంటే ఈ అక్టోబర్ 9 వరకు విష్ణు సహస్రనామం రోజు 2 సార్లు చదివిన పర్వాలా, ఒకసారి చదివిన పర్వాలా, రోజు ఒకసారి లేదా 2 సార్లు ఓకే. తప్పదు. ఇది ఒక మాత్ర అనుకోండి, వేసుకోండి. మేము గురువుగారు మేము చదవలేము, ఒకటే ఓం నమో నారాయణాయ, లేదా వీరి నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రానికి తగ్గ శ్లోకాలు ఉంటాయి, 2 లైన్లు ఉంటాయి. విష్ణు సహస్రనామం మొత్తం 108 నామాలు, వాటిల్లో ఏ నామో తెలుసుకొని అది చదవండి 108 సార్లు. లేకపోతే ఏం చేస్తారంటే శనివారం, బుధవారం విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి గుడిలో, రాముల వారి గుడి చుట్టూ చక్కగా ఒక 17 ప్రదక్షిణాలు, 19 ప్రదక్షిణాలు చేయండి. ఏదో ఒకటి, శరీరం అన్నా కష్టపడాలి, మనసన్నా ఇష్టపడాలి. ఈ 2 చేయకపోతే నువ్వు అలాగే ఉంటావు, శని భగవంతుడు వక్రిస్తాడు, మళ్ళీ రుజుమార్గంలోకి వస్తాడు, నువ్వు మాత్రం ఎదగవు, అలాగే ఉంటావు. కాబట్టి దేవులను ఆరాధించడం కాదు, ఎదుటి వ్యక్తుల్ని ముందు ప్రేమించాలి, ఎదుటి వ్యక్తులను ఆరాధించాలి, ఎదుటి వ్యక్తులను గౌరవించాలి. ఇది లేనప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తే ఏంటి, నువ్వు ఎంత ఉద్యోగం చేస్తే ఏంటి, అవతల వ్యక్తి నుంచి సరైన రెస్పాన్స్ పొందాలంటే శని ఒకటే చెప్పాడు, నువ్వు అవతల వాడికి, మన ఇంగ్లీష్ భాష ఉంటుంది కదా, టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ముందు నువ్వు ఇవ్వు, అవతల వాడు ఇవ్వాలని కోరుకోకు అని శని యొక్క, అదే శని క్రియేట్ చేసింది అది. నువ్వు అవతల వాళ్ళని గౌరవించరా, అవతల నుంచి నీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయంటాడు ఆయన. నేను ఇట్లాగే ఉంటా, అవతల వాళ్ళతో పోట్లాడుతా అంటే ఇంకొంచెం ఆయన ఏం చేస్తాడంటే నూనె వేస్తాడు, నూనె వేస్తే ఏమవుతుంది, ఇంకెక్కువ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 9 తర్వాత మాత్రము వీరు ఎక్కువగా హనుమంతుడిని ఆరాధించాలి. అట్లాగే ఈశ్వరాభిషేకాలు ఎంత చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగంలో ఎదుగుదల వస్తుంది. డిసెంబర్ 11 తర్వాత మళ్ళీ వాళ్ళ సిచ్యువేషన్స్, ఇప్పుడు కష్టపడడానికి ప్రమోషన్స్ వచ్చేస్తాయి. ఉద్యోగమే కాదమ్మా, ఏ విషయంలోనైనా శని అనుగ్రహం పొందాలంటే దానికి తగ్గట్టుగా ఉండాలి. ప్లస్ జాతక పర్యవేక్షణ అన్నిటికీ ముఖ్యమని నేను మాత్రం అదే చెబుతాను. ఈయన పట్టుకునే కాదు, మిగతా గ్రహాలను కూడా పట్టుకోవాలిగా, వాళ్ళు ఆడే నాటకాలు వేరే ఉంటాయి. అదమ్మా. ఖచ్చితంగా గురుగారు, మంచి విషయాలు చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.